జావా కథ రచన వాణి. హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉన్న రేణుకకు చాలా నీరసంగా బాధగా ఉంది. ఒళ్లంతా నిస్సత్తువ కమ్ముకొని కాళ్ళు చేతులు కదల్చటం కూడా కష్టమైపోతోంది. 3 రోజుల క్రితం ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. విపరీతమైన తలనొప్పి, వాంతులు. ఇంటి దగ్గరున్న క్లినిక్ వెళ్ళి డాక్టర్కు చూపించుకొని మందులు తెచ్చుకున్నా తగ్గలేదు. దాంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, సెలైన్ ఎక్కించాలి అన్నాడు డాక్టరు. ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లి అక్కడ అడ్మిట్ చేశాడు ఆమె భర్త సురేష్. ఆ మర్నాటికి వాంతులు కట్టి జ్వరం తగ్గింది, కానీ ఏది తిన్నా సాగించటం లేదు ఆమెకు. హాస్పిటల్ సిబ్బంది వాళ్ళ కిచెన్లో వండిన అన్నం, కూర, పప్పు లాంటివి ట్రేలో పెట్టి తెచ్చి ఇచ్చారు, కానీ తినబుద్ధి కాలేదు రేణుకకు. మీరు చాలా వీక్గా ఉన్నారు మేడం, బాగా తినాలి అని నర్సు అంటున్నా వినకుండా 2 చెంచాలు మాత్రం తిని, వద్దు తినబుద్ధి కావటం లేదు అంది రేణుక. రేణు తిను, తినాలి అన్నాడు సురేష్. తినబుద్ధి కావటం లేదంటే వినరి అని తను అనటంతో బయటికి వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తెచ్చాడు సురేష్. అది 2 సార్లు మాత్రం సిప్ చేసి పక్కన పెట్టింది రేణుక. రేణుక హాస్పిటల్లో అడ్మిట్ అయిందని తెలిసి ఎవరెవరో చుట్టాలు, ఫ్రెండ్స్ ఫోన్లు చేస్తున్నారు. కొంతమంది విజిటింగ్ అవర్స్లో వచ్చి చూసిపోతున్నారు. వస్తూ వస్తూ రకరకాల పండ్లు తెస్తున్నారు. అది చూసి, ఎందుకు తెచ్చారు, తనేమీ తినటం లేదు అన్నాడు సురేష్. ఆ రాత్రి 8 గంటలకు సెల్ మోగితే ఎత్తి ఎవరితోనో మాట్లాడుతున్నాడు సురేష్. జ్వరం తగ్గింది, కానీ చాలా నీరసంగా ఉందండి, అసలు ఏమీ తినటం లేదు అని చెప్తూ, మాట్లాడతావా అన్నట్టు భార్యకు సైగ చేశాడు. ఎవరు అని తను సైగ చేసింది రేణుక. 1 సెకండ్ సెల్ ఫోన్ని మ్యూట్ చేసి, మన పక్కింటి మా అమ్మగారు అన్నాడు. వద్దు, తను సుత్తిమేళం అంది రేణుక. దాంతో తనే కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు సురేష్. మర్నాడు డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లిన రేణుకను వాకిట్లోనే పలకరించారు పక్కింటి మా అమ్మగారు, ఆమె భర్త. ఆ వెంటనే మా అమ్మగారు ఒక గిన్నెలో ఏదో తెల్లటి ద్రవ పదార్థం పట్టుకొని వచ్చి, అమ్మాయి 1 నిమిషం లేచి కూర్చో, నీకోసం జావా చేసి తెచ్చాను, పిడికెడు బియ్యం పొయ్యి మీద పెట్టి, నీరసం 1 దెబ్బకి పోతుంది, ఇది తాగావంటే శక్తి వస్తుంది, నా మాట విను అంటూ తనే గ్లాసులో పోసి చేతికిచ్చింది. వద్దు మా అమ్మగారు అంటూనే జావ తాగింది రేణుక. భలే కమ్మగా రుచిగా ఉంది జావ. తాగగానే కడుపు నిండినట్టు, ఒంట్లో ఏదో శక్తి వచ్చినట్టు అనిపించింది. పెద్దవాళ్ళు ఏది చెప్పినా, ఏ పని చేసినా దాని వెనక ఎంతో అర్థం ఉంటుంది కదా అనుకుంది రేణుక మా అమ్మగారి వంక కృతజ్ఞతగా చూస్తూ. ధన్యవాదాలు.